ఏదో చేద్దామనుకుంటారు కానీ అవకాశాలు రావు. దీంతో కుంగిపోతారు. కానీ అవకాశాల కోసం ఎదురు చూడడం కంటే అవకాశాలను సృష్టించుకుంటేనే విజయం మీ సొంతం అవుతుంది. జీవితం మీద కంప్లైంట్స్ చాలామందికి ఉంటాయి. అవకాశాలు రావడం లేదని చాలామంది అంటుంటారు. మీ దగ్గర టాలెంట్ ఉండి కూడా మీ టాలెంట్ని చూపిద్దామనుకుంటే మాత్రం అవకాశం దొరకదు. ఇప్పుడు అవకాశాల కోసం చూడడం కాదు, అవకాశాలను సృష్టించుకోవాలి. అవకాశాలు సృష్టించే వాళ్ళు 10 మందికి దారి చూపిస్తారు. అలా మీరు కూడా తయారు కావాలి. ఇప్పుడు అంతా అవకాశాన్ని సృష్టించుకునే వాళ్ళే టాలెంట్ ఉన్నవాళ్ళు. అవకాశాల కోసం ఎదురు చూడొద్దు. ఎదురుచూపుల్లో ఏదో వెలితి ఉంటుంది, వెతకడంలో మాత్రం సంతృప్తి ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నాం కదా అని తృప్తి దొరుకుతుంది. అవకాశాలను సృష్టించుకునే టాలెంట్ ఉంటే బయటకొచ్చేది నిజమైన టాలెంట్. కాలం వేగంగా మారుతుంది, మీరు కూడా మారక తప్పదు. ఇప్పుడు మీకు ఎలాంటి టాలెంట్ ఉన్నా బయట పెట్టేందుకు చాలా వేదికలు ఉన్నాయి. మీకు అవకాశం ఇచ్చేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేలా చేసుకునేందుకు చాలా దారులు ఉన్నాయి. కష్టం కంటే సులభమైన దారుల్లోనే వెళ్ళాలని చూస్తారు కొందరు. కానీ హార్డ్ వర్క్తోనే గొప్ప విజయం వస్తుంది. కెరీర్లో మంచి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు ఎప్పుడైనా మొదట శ్రమించడం తర్వాతనే వస్తాయి. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటే మాత్రం అది మీ జీవితంలో చేసే పెద్ద తప్పు. కెరీర్లో ఎదగాలనుకుంటే అది మంచిది కాదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కార్యాచరణ ప్రారంభించాలి. అలా చేస్తే ఎప్పటికైనా కోరుకున్న విజయం సాధ్యమవుతుంది. మీరే అవకాశాలు సృష్టించవచ్చు. హార్డ్ వర్క్కు మరో ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదు. లక్ష్యాన్ని చేరుకుంటామో లేదో అనే కారణంతో పనిచేయడం ఆపేస్తే అంతకు మించిన మూర్ఖులు ఉండరు. మీకు ఏ అవకాశం కావాలో దానికోసం ప్రయత్నించండి. మీరు అవకాశం సృష్టించుకోవడం అంటే మిమ్మల్ని మీరు జయించినట్టే. అంతా మంచి జరుగుతుందనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇది పోటీ ప్రపంచం. మీతో మీరు ముందుగా పోటీ పడాలి. అనుకుంది జరగాలంటే కాస్త టైం పడుతుంది. దానికి ఓపిక కావాలి. అత్యాశ, తొందరపాటు ఉండొద్దు. సక్సెస్కు స్పీడ్ తక్కువే కానీ బలంగా వస్తుంది. నెమ్మదిగా వస్తూనే చాలా లాభాలను తీసుకొస్తుంది. ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూడొద్దు, సృష్టించుకోవాలి. నీ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలంటే అవకాశాలను అందుకోవాలి. అవకాశం దొరికి ఎక్కడో దగ్గరకు వెళ్తే నువ్వు పనిచేసే కంపెనీలో ఉద్యోగులు నీ గురించి మాట్లాడతారు. అందరిలానే నువ్వు అయిపోతావు.